శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు కుజకేతువుల వల్ల కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాం. తర్వాత శనికేతువుల వల్ల కూడా ఇబ్బంది పడ్డాం. శనికేతువుల వల్ల రేపు వచ్చే 13వ తారీఖు వరకు కూడా శనికేతువుల వల్ల ఉపద్రవాలు, రకరకాలైన ఉపద్రవాలు, వరదలు, భూకంపాలు, సమస్యలు, నీటి కాలుష్యాలు, రకరకాలైన వ్యాధులు, ఎవరు రక్షించుకోలేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కుజకేతువులు, శనికేతువులు, శని వక్రించిన శని, మరి కుజుడు కంజంలో ఉన్న కుజుడు, మరి మీనంలో ఉన్న శని వల్ల వచ్చినాయి. అయితే ఈ శని రేపు వచ్చే 13 దాకా ఉంటున్నాడు. కుజుడు రేపు వచ్చే 13 దాకా ఉంటున్నాడు. కానీ శని మాత్రం నవంబర్ 27వ తారీఖు వరకు మీనంలో శని వక్రించున్నాడు. ఇట్లా శని వక్రించి ఉండటం వల్ల దేశానికి, ప్రజలకు, కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని సమస్యలు, కష్టాలు, బాధలు బాగా ఎక్కువగా ఉంటాయి. వాటిని గురించి మనం ఇప్పుడు ముందుగా చెప్పుకుందాం. మనం మేషరాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మేషరాశికి వచ్చినటువంటి సమస్య ఏమిటయా అంటే, శని, కుజుడు ఇద్దరు రేపు వచ్చే 13వ తారీఖు దాకా, అంటే సెప్టెంబర్ 13 వరకు కూడా కేతువు శని సమసప్తకాల్లో ఉన్నారు. 13 దాకా కూడా చాలా బాధలు ఉన్నాయి. అది ఎవరికి ఎట్లా ఉంది చూద్దాం. మరి ఈ రాశికి వచ్చేప్పటికల్లా మేషరాశికి ద్వాదశంలో వక్రించిన శని వల్ల బాగా ఇబ్బందులు, నష్టాలు, విపరీతమైన ఖర్చులు, భరాయించలేని బాధలు, అనారోగ్యాలు, ఈ సమస్యలన్నీ కూడా ఉండటం సహజంగా జరుగుతుంది. తర్వాత ఈ రాశి వాళ్ళకి వచ్చేప్పటికల్లా సింహరాశిలో రవి బుధులు ఇద్దరు కలిసి ఉండటం చేత వ్యాపారాదులు బాగుంటాయి. కానీ వచ్చిన ఆదాయం ఎక్కడికక్కడ మొత్తం ఖర్చు అయిపోవటం. అది ఎందుకు, ఎట్లా, ఏ ఖర్చు అయింది అర్థం కాదు. ఏమీ లేదండి, వర్షాలు కురిసినాయి కదా, జలుబు, ఆ జలుబు ముక్కులు గాలాడదు, జలుబు తగ్గదు, ఈ జలుబు తలకాయ నొప్పి, జ్వరం ఇట్లా ఉంటుంది. ఎన్ని పరీక్షలు చేసినా కూడా మరి ఆ జలుబు ఎందుకు వచ్చింది, ఏ వ్యాధి, ఏదైనా దోమకాటు వల్ల వచ్చిందా, నీటి కాలుష్యం వల్ల వచ్చిందా, ఎవరికి ఏమీ అర్థం కాక అన్ని పరీక్షలు అయితే ఎక్కడ ఏది లేదు అన్న తర్వాత తగ్గుతుంది. దీనివల్ల 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు. ఇట్లా రకరకాలైన ఖర్చులు, రకరకాలైన సమస్యలు, రకరకాలైన ఇబ్బందులు. ఇది దాదాపు రేపు వచ్చే 13వ తారీఖు వరకు, తర్వాత నవంబర్ 27 వరకు కూడా ఈ మేషరాశి వారికి సహజమైన సమస్యల వల్ల బాగా ఇబ్బందులు కలగడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా జరిగే బాధలు పోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి అంటే, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం బాగుంటే భాగ్యం ఉన్నట్టే, మనం ఏ పనైనా చెయ్యగలం. ఇది 6 గ్రహాలు, షడ్గ్రహాలు, పాపగ్రహాలు మార్చి 30వ తారీఖు చేరింది లగాయతూ ఇంతవరకు రకరకాలైన సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కడ ఎప్పుడు ఏ వారం కురుస్తుంది, ఏ వరదలు వస్తాయి, ఏవే మునిగిపోతాయి. కానీ ఈ ఉపద్రవాల నుంచి మారాలి మనం అనుకుంటే, ఏ మతం కావచ్చు, ఏ మతం వాళ్ళైనా, ఎవరి దేవుణ్ణి వాళ్ళు రోజు 1 గంట సేపు మీరు భక్తితో దేవుణ్ణి ప్రార్థించడం చాలా అవసరం. తర్వాత మీ జాతక రీత్యా, అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోవడం చాలా అవసరం. చాలామంది ఫోన్ చేస్తారు, ఏమండి నా రాశి ఇది, పేరుని బట్టి రాశి ఎవరిని అడుగుతారు. పేరుని బట్టి వచ్చే రాశి ఆ చెప్పేవాడికి తెలియదు, వినేవాళ్ళకి అంతకంటే తెలియదు. పిలిచే పేరుని బట్టి వస్తుందా రాశి, జన్మ నక్షత్రాన్ని బట్టి వస్తుందా అనేది ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది మాత్రం తెలుసుకోవట్లేదు. you